నిజంగానే మీ కష్టం, మీ శ్రమ, మీరు పడ్డ బాధలు అన్నీ కూడా ఈరోజు అన్నీ కలగలుపుకొని ఈరోజు కట్ చేస్తే ఇక్కడ ఎమ్మెల్సీ స్థానంలో కూర్చోగలిగారు. ఇట్స్ గ్రేట్. కానీ మీ పార్టీలో మీరు అన్నారు ఇందాక, మా పార్టీ వాళ్ళే నన్ను వెనకలాగే ప్రయత్నం చేశారు, వీడి పని అయిపోయింది, ఇంక వీడింతే రాజకీయ సమాధి వీడికి ఇక్కడితో కంప్లీట్ చేసేయాలని చెప్పేసి గతంలో మీకు వినిపించాయి, మీరు బాధపడ్డారు అన్నారు. సో అప్పుడు మీ రియాక్షన్ ఏంటో నాకు తెలుసు. కానీ ఇప్పుడు మీకు ఎమ్మెల్సీ ఇవ్వడంలో కూడా పెద్ద తలకాయలు చాలా కూడా మీకు ఎమ్మెల్సీ రానివ్వకుండా చేసినాయి అని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నటువంటి సందర్భాలు. నన్ను నా సొంత పార్టీ వాళ్ళు తిట్టిండ్రు అంటే వాళ్ళని విమర్శించని కాదు. వాళ్ళు ఏమనుకుర్రు అంటే చిన్నపిల్లగాడు అవగాహన లేదు, అవకాశం రాగానే హుజరాబాద్ ఎమ్మెల్యే టికెట్ అని చెప్పగానే పుసపుసపోయి పోటీ చేసిండు, రాజకీయ అనుభవం లేదని చెప్పి వాళ్ళు భావించారు. కాకపోతే ఒక్కొక్కరికి ఒక్కొక్క వే ఆఫ్ మైండ్ సెట్ ఉంటుంది. అంటే ఒక్కొక్కరు పొలిటికల్ జర్నీ ఒక్కొక్కరు ఒక్కో రకంగా ట్రావెల్ చేస్తారు. సో నా పొలిటికల్ జర్నీ నేను ఆలోచించేది నా విధానం ప్రకారం నేను పోయినాను. సో ఆ ఎన్నికల్లో నా పరిస్థితి ప్రకారము హుజరాబాద్ బై ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయడం, 28 సంవత్సరాలకి కాంగ్రెస్ పార్టీ ఒక లాయలిస్ట్ లెక్క నన్ను గుర్తించి నాకు టికెట్ ఇచ్చింది. సో పార్టీ నిర్ణయించి బరిలో దిగు, యుద్ధం చేయను, టెన్షన్ పడకు, మేము నీ వెంట ఉన్నామని చేసినాక నేను యుద్ధం చేసిన. ఆయుధాలు లేకపోయినా నేను బరిలో దిగి యుద్ధం చేసిన. యుద్ధం ఎవరితోటి చేసిన? పెద్ద తలకాయలతోటి యుద్ధం చేస్తే ఆ పెద్ద తలకాయలతో పాటు ఆ పెద్ద తలకాయలు అనుకునే భారతదేశంలో ఉన్న ప్రతి తెలుగోడు కూడా బల్మూరి వెంకట్ అంటే గుర్తింపించింది పార్టీ నాకు. ఆ ఇచ్చిన దానికి కష్టపడ్డాను. నా దాని ప్రకారం నేను ఆలోచించిన, వాళ్ళు ఆలోచించిన సిస్టమ్ ప్రకారము పాపం వెంకట్ బలైపోయిందని వాళ్ళు మాట్లాడారు. వాళ్ళందరూ ఏదో నన్ను విమర్శించి నన్ను గుంజే ప్రయత్నం కాదు, పాపం వెంకట్ ఎదుగుతుండని చెప్పి తప్పుడు నిర్ణయం తీసుకుంటే అవగాహన లేకుండా అని చెప్పి వాళ్ళు భావించారు. సార్ నేను కూడా సమయం కాలం సమాధానం చెప్తుందని చెప్పి వేచి చూస్తున్నా. ఇప్పుడు మీరు అనేది అది సమాధానం చెప్పింది. ఇంకోటి, పెద్దలు ఎంతోమంది ఎమ్మెల్సీ ట్రై చేసారనంటే తప్పనిసరిగా పెద్దలు ఎవరైతే ట్రై చేశారో వాళ్ళకి సముచిత స్థానం పార్టీ కల్పిస్తుంది. ఓకే. కానీ యువతని కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహిస్తలేదు, యువతకి కాంగ్రెస్ పార్టీలో స్థానం లేదు, యువకులకు ఎక్కడ అవకాశం ఇచ్చారు, పార్టీ లాయలిస్ట్ని ఎక్కడ పట్టించుకోరు, టికెట్లు అమ్ముకున్నారని చెప్పి విమర్శలు, టికెట్లు బయటి పార్టీ వాళ్ళకి ఇచ్చారని విమర్శలు అనేకంగా మాట్లాడారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నికార్సైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి రేపటి కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు అయిన యువతకి పెద్దపీట వేస్తామని ఒక మెసేజ్ ఇవ్వాలనుకోరు. ఆ మెసేజ్ అదృష్టం ఏంటంటే బల్మూరి వెంకట్ రూపంలో ఇచ్చే పరిస్థితి అవకాశం పార్టీ తీసుకుంది కాబట్టి నేను అదృష్టవంతుడు.